భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని చూస్తున్నా. దేవుని నామము ఈ లోకానికి రావలసి ఉన్నది. దేవుని నామము ఈ లోకానికి రావలసి ఉన్నది. 79వ కీర్తనలో కూడా ఆ మాటే ఉన్నది. 79వ కీర్తన 9వ వచనములో, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షించుము అంటున్నాడు. నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షించుము అని చూస్తున్నాం. యెహోవా నామము రక్షించే నామముగా, మన పాపాలు పరిహరించే నామముగా మనం చూస్తున్నాం. యెహోవా అంటే ఉన్నవాడు. ఆ ఉన్నవాడే ఈ లోకానికి రావాల్సి ఉన్నది. ఆ యెహోవా దేవుడే, ఆ అదృశ్య స్వరూపుడే, ఆత్మ స్వరూపుడే ఈ లోకానికి రావాల్సి ఉన్నది. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను అని మనం చూస్తున్నాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చూస్తున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు రావాల్సి వచ్చింది. యెహోవా వాక్కు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములో, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడి ఉన్నది అని చూస్తున్నాం. దేవుని వాక్యము, ఆదియందు వాక్యముండెను అని మనం చూస్తున్నాం. ఆ వాక్యము అను నామము కలిగినటువంటి వాడు, దేవుని వాక్యము అను నామము కలిగినటువంటి వాడు, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా, నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి ఆ మమ్మను రక్షించుము అంటున్నాడు. ఎలా రక్షిస్తుంది? ఎలా మన పాపాలు పరిహరిస్తుంది? మీరు ఆలోచన చేయండి. యెహోవా నామం, గత ఆదివారం మరి ఆరాధనకు తలంపుల్లో కూడా యేసుక్రీస్తు నామాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథములో 30వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నది. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది అని చూస్తున్నాం. యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది అని చూస్తున్నాం. రెండవసారి యెహోవా నామం మరి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? ఆయన నాలుక, ఆయన పెదవులు ఉగ్రతతో, ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలల వలె వస్తున్నాయి. లాస్ ఏంజిల్స్లో మనం చూసాం. ఆ నగరము భయంకరమైన పాపముతో నిండి ఉండగా ఆ కారు చిచ్చు ద్వారా వేల కొలది ఇండ్లు దహించబడ్డాయి. దాదాపుగా 12 లక్షల కోట్ల నష్టము జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. అంతకుముందే అక్కడ ఒక పెద్ద పార్టీ జరిగింది.
ఒక దైవజనురాలు వచ్చి హెచ్చరించింది, మీరు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నారు, తప్పకుండా దేవుని ఉగ్రత వస్తుందని జనవరి 3వ తేదీ సువార్త ప్రకటించింది, హెచ్చరించింది. జనవరి 8వ తేదీ భయంకరమైన అగ్ని జ్వాలలతో ఆ కొండలు, ఆ పర్వతాలు, ఆ భూములు, ఆ ఇండ్లు అన్నీ దహించబడ్డాయి. నా నాలుక ఉగ్రతతో నిండి ఉన్నది అని ఉన్నది. నా నాలుక, నా పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నది. ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది. మన ప్రియ ప్రభు ఎవరు? దహించు అగ్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం అంటున్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని చూస్తున్నాం. కాబట్టి ఈ నామము దూరము నుండి వచ్చుచున్నది. ఎంత దూరం నుంచి వచ్చాడు? పరలోకము నుంచి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకము నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 83వ కీర్తనలో కూడా చూడండి, కీర్తనలు 83 కీర్తనల గ్రంథం 83వ కీర్తన 18వ వచనం. 18 నా దేవా 83వ కీర్తన 18వ వచనం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక అన్నాడు. యేసు ప్రభు ఎవరు? యెహోవా అను నామమును ధరించినవాడు అని చూస్తున్నా. నిర్గమాకాండములో కూడా ఈ మాటే ఉన్నది. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాటలు వినవలెను. ఆయన కోపము రేపవద్దు. అతిక్రమము ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అని అంటున్నాడు. అనేవారు ఎవరు? తండ్రి అంటున్నాడు, నా నామము ఆయనకున్నది అంటున్నాడు. యేసు ప్రభువుకు దేవుని ఆ నామము, తండ్రి నామము ఉన్నది అని మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి నామమున నేను వచ్చి ఉన్నానని పలుమార్లు ఆయన యేసుక్రీస్తు మరి లోకములో ఆయన తెలియచేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనములో ఆ మాట ఉన్నది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అన్నాడు. నా నామము ఆయనకున్నది, నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు? యెహోవాయే, తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపవలసి వచ్చింది. తండ్రి నామమును ధరించుకుని లోకానికి వచ్చాడు. దేవుని వాక్యమై ఉన్నవాడు ఈ లోకానికి శరీరధారిగా రావలసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనములో నేనే ఆయనను, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు, నేనున్న స్థలములోనికి మీరు రాలేరు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం చూడండి. 5వ అధ్యాయం 43వ వచనం. 5వ అధ్యాయం యోహాను సువార్త. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురని క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వారు అంగీకరిస్తారు ఇశ్రాయేలు ప్రజలు. మొదటిసారిగా తండ్రి నామమున, యేసు క్రీస్తు నామమున వచ్చినప్పుడు ఆయన నిరాకరించారు, అంగీకరించలేదు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నానన్నాడు. నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం కదా, నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది, నా నామము ఆయనకున్నది అంటున్నాడు. పాత నిబంధన అంతటిలో
యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని వాక్యముగాను దేవుని నామముగాను ఉన్నవాడే ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా రక్తమాంసాల్లో పాలివాడిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 86వ కీర్తనలో కూడా చూడండి, 86వ కీర్తన 10వ వచనంలో నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామము గణపరచుదురు అని చూస్తున్నా. నేడు మన జీవితములో మరి అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు తప్ప ప్రపంచంలో మిగిలిన జనాంగం అంతయు, ప్రపంచంలో ఉన్న అందరూ అన్యజనులే. యూదులు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు, వారు దేవుని ప్రజలు, దేవుని సంతతి వారు. అబ్రహాము సంతానం ద్వారా దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు, వారు దేవుని ప్రజలు అని మనం చూస్తున్నాం. నేడు మనము అన్యజనులు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి, అన్యజనులు సృజించినవాడు, ఇశ్రాయేలు ప్రజలను సృజించినవాడు ఆయనే. సృష్టికర్త అయిన దేవుడు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచెదురు అని చూస్తున్నాం. యేసు ప్రభు అంగీకరించిన మనమందరము అన్యజనులమే. ఆయన నామాన్ని ఘనపరచటానికి, ఆయనను నమస్కరించటానికి మనము చేరి వచ్చాం. దేవుని నామము ఎంత ప్రభావం గలిదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 111వ కీర్తన 9వ వచనములో కూడా, 9వ వచనం కీర్తనల గ్రంథం 111 10వ వచనములో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనముల ననుసరించిన వారందరూ మంచి వివేకము కలిగిన వారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. అన్యజనులమైన మనము, ప్రపంచములో ఉన్న మనమందరము మరి ఆయన స్తుతించటానికి, పూజించటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం 111వ కీర్తన 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని చూస్తున్నాం. యేసుక్రీస్తు నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన మనకు విమోచనము కలగజేసినవాడు. ఎలా కలిగింది విమోచన? యేసు ప్రభు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. మత్తయి సువార్త 20:28 వచనములో, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి ఆయన వచ్చాడు అని చూస్తున్నాం. విమోచించటానికి ఆ రక్తము చిందించవలసి వచ్చింది. పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మస్వరూపుడు, మహిమాస్వరూపుడు, సత్యస్వరూపుడు, నీతి స్వరూపుడు, వాక్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడై ఉన్న దేవుడు రక్తమాంసాల్లో పాలివాడై ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట ఆయన అరుదించారు. ప్రపంచానికి నడిబొడ్డు అయినటువంటి ఆ పాలస్తీనా యెరూషలేం బెత్లెహేములో కన్యక ద్వారా ముందుగా ప్రవచించిన ప్రవచనాలను బట్టి యూదా గోత్రములో కన్యక గర్భాన రక్షకుడు జన్మించాలి, జగద్రక్షకుడు, ఈ జగతికి అంతటికీ రక్షకుడు, రక్తము చిందించి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామము ఎంతో ప్రభావము గలది. ఆయన నామము ఎంతో ప్రభావం గలదని మరి 8వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఆ నామముననే రక్షణ పొందాలి అని అపోస్తుడైన పేతురు మరి అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ నామముననే
మనము రక్షణ పొందవలు కానీ ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుషులలో ఏ నామమున మనము రక్షణ పొందలేము అని సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా పంపబడినవాడు లేదా అభిషక్తుడు అని అర్థమిచ్చుచున్నది. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి ఆయన ఆరాధించాలి, పూజించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలిచాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి వారము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన కాలమంతా ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చి నెరవేర్చే నామమని ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ఆయన మాట తప్పనటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం 8వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ప్రభువా, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని మనం చూస్తున్నాం. భూమి ఎంతటా యేసుక్రీస్తు నామం, ఆ పట్టణాలు, గ్రామాలు, ఆ లోకమంతటా యేసుక్రీస్తు నామము ఎంత ప్రభావం గలిదో అని మనం చూస్తున్నాం. ఇలాంటి నామము కలిగిన దేవుని ప్రజలు, యేసుక్రీస్తు నమ్మిన పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని మనం చూస్తున్నాం. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు, మరలా రాబోతున్నాడు. ఆయన నాలుక, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించు అగ్నివలే ఆయన రాబోతున్నాడు. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ప్రతి ఆదివారం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన ప్రకారం ఆయన శరీరానికి రక్తానికి గుర్తులుగా ఉన్న ఆ రొట్టెలో పాత్రలో యోగ్యమైన రీతిలో పాలు పంచుతూ ఆయన నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించునుగాక. దేవుడి మాటలు ఆరాధనలో నడిపించునుగాక.